హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ను ఇంట్లోనే ఏ విధంగా చాలా స్పైసీగా అలానే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఆనియన్స్ను అందులో వేసుకోవాలి. అలానే హాఫ్ క్యాప్సికమ్ ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే క్యారెట్ కూడా అలానే కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత క్యాబేజీ పావు కప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి తురుముకున్న క్యాబేజీని ఇలా అన్నీ వేసిన తర్వాత అటు ఇటు ఈవెన్గా ఒక 2 minutes పాటు వేయించుకోండి. ఎక్కువగా వేయించేస్తే క్రంచీగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మంటని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్ సెపరేట్ చేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా ప్యాన్ నుండి సెపరేట్ చేసుకున్న తర్వాత నేను 2 eggs తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్ను బాగా బీట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లోకి అందులో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనం మరీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజులోనే ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి. అలా అయితేనే నూడిల్స్కి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈవెన్గా అటు ఇటు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను నూడిల్స్ బాయిల్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. 90% వరకు నేను ఈ నూడిల్స్ను బాయిల్ చేసుకున్నాను. హై ఫ్లేమ్లో 5 minutes పాటు సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా అటు ఇటు ఈవెన్గా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 tablespoon చాట్ మసాలా వేసుకోవాలి. అలానే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా 1 tablespoon వేసుకోండి. అలానే 1 tablespoon కారం, అలానే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి. నేను పసుపును కూడా వేసుకున్నాను. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించలేకపోయాను. ఆ తర్వాత 1 tablespoon సోయా సాస్ కూడా యాడ్ చేసుకోండి. అలానే టొమాటో సాస్ని కూడా 1/2 tablespoon వేసుకోండి. అలానే 1 tablespoon వెనిగర్ను కూడా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత అటు ఇటు ఈవెన్గా కలుపుకుంటూ దీన్ని మనం హై ఫ్లేమ్లోనే ఈవెన్గా అటు ఇటు టాస్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా టాస్ చేసుకోవడమే. ఒకసారి ఈవెన్గా ఇంకోసారి కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా నేను ప్లేట్లోకి కొద్దిగా తీసుకుంటూ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అలానే చాలా ఎమ్మీగా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా వీడియో చూస్తుంటే. మీరు కూడా ఈ నూడిల్స్ను ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.